కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించినట్లు రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడిన మంత్రి కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపిస్తోందని, కేంద్ర మంత్రులు నిధులు తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రాన్ని తెలంగాణకు నిధులు అడగడానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. విహారయాత్రలాగా కాళేశ్వరం వెళ్లి భారాస నేతలు ఏం సాధించారని పొన్నం ప్రశ్నించారు. కేటీఆర్ ఇచ్చిన అల్టిమేటంకు భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు. ఆనాడు సహేతుకమైన కారణం ఉందా లేదా? కేంద్రంతో ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్ని బిల్లులకు సపోర్ట్ చేసి ఓన్లీ నీతి ఆయోగ్ బహిష్కరించడం ద్వారా పెద్ద పని చేసినాం అనుకుంటా సరిపోదు. రైతు బిల్లులకు 370 ఆర్టికల్కు జీఎస్టీకి నోట్ల అన్నిటికీ సపోర్ట్ చేసి ఒక నీతి ఆయోగ్ హాజరు కానంత మాత్రాన సచ్చీలు కాలేరు. మేము ఇలా ఈ రాష్ట్ర బడ్జెట్ కేటాయించిన తర్వాత జరిగిన ఇమ్మీడియట్ సమావేశం కాబట్టి భవిష్యత్తులో మేము పోము అనంటలేం. ఇప్పుడు మా యొక్క నిరసన చెప్పడానికి అదొక వేదిక, చర్చ. దేశవ్యాప్తంగా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాలేదంటే ఈరోజు పార్లమెంటు సాక్షి కూడా విపక్ష ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో అన్యాయం జరుగుతోందనే మాట మాది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా గొంతినిపిస్తుంది. అందుకే నిరసన చెప్పడానికి ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాం. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని అలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీరేమో గంగా ప్రక్షాళనకు 100,000 కోట్లు ఇస్తారు. ఇక్కడ మూసికి సంబంధించి కావచ్చు, లేదా మెట్రో రైల్ పాత నగరంతో పాటుగా శివారు ప్రాంతాలకు తీసుకుపోవడానికి సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా మరి మీరు కార్యక్రమం తీసుకోరు. పోర్టుగాళ్ళలా గానీ మీరు తెరవకపోతే మేము తెరుస్తామంటున్నారు. ఏంటి తెరిచేది? అక్కడికి వెళ్ళి విహారయాత్రకు వెళ్ళినట్టు మీరు కాళేశ్వరానికి పోయి ఇలా ఏం సాధిస్తా ఉన్నారు? జరిగిన తప్పును ఒప్పుకొని బుక్కును నేలకు రాయగలిగితే ప్రజలు ఏమైనా మిమ్మల్ని పట్ల మీ పట్ల సానుకూలంగా వస్తారు కావచ్చు. టీఆర్ఎస్ పార్టీ ఎన్ని జిమ్ముక్కులు చేసినా, ఎన్ని విహారయాత్రలు పోయినా, ఎన్ని దమ్మూర గడ్డలు కొట్టినా అదంతా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామన్నమాట మనం చేస్తాం. అల్టిమేటం ఇస్తే ఇప్పుడు ఇక్కడ పాత హుకుం కాదు, యువరాజు కాదనే ప్రభుత్వం మారిపోయింది. అది తెలుసుకోవాలి. హుకుములకు అల్టిమేటాలకు ఎవరు భయపడేదేం లేదు.